డాక్టర్ గారు ఇటీవల మోషన్ లో బ్లడ్ పడింది, ఇదేమైనా ప్రమాదకరమా, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రామాంజనేయులు గారు సమాధానం అందిస్తారు. మల విసర్జనప్పుడు ఏదైతే రక్తస్రావం ఉంటుందో అర్షమూలలు అనేది చాలా సాధారణంగా అవే కారణం ఉంటుంది, పర్టికులర్ యంగ్ పీపుల్, యంగ్ అడల్ట్ పీపుల్లో. కానీ కొన్నిసార్లు ఈ రక్తస్రావం జరగడం అనేది పెద్ద పేగుకు సంబంధించిన జబ్బు అయి ఉండొచ్చు కూడా, అంటే కోలోరెక్టల్ క్యాన్సర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇతరత్ర కారణాలు ఇంకా చాలా ఉండవచ్చు. పర్టికులర్గా రక్తస్రావం అనేది కాకుండా రక్తం విరేచనాలు కూడా ఉంటే కనుక ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్, అల్సరేటివ్ కొలైటిస్, లేదా కొన్ని మాంసముద్దలు పెరగడం, పాలిప్స్ కూడా ఈ పెద్ద పేగు లేదా ఈ రెక్టంలో ఉండడం వల్ల ఈ రక్తస్రావం జరుగుతుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన లేదా సాధారణ క్లినికల్ ప్రాక్టీస్లో చూసే రక్తస్రావం మాత్రం ఈ అర్షమూలలు, దాన్నే పైల్స్ లేదా హెమరాయిడ్స్ అంటాం, అవే సాధారణంగా ఉంటాయి. ఇవి పెయిన్లెస్ ఫ్రెష్ బ్లీడింగ్ మన మోషన్ పాస్ చేసే టైంలో ఉంటుంది. అవి రికరెంట్గా కూడా ఉండవచ్చు. ఒకసారి మోషన్లో రక్తం కనిపించేసి తర్వాత కొన్నాళ్ళు కనిపించకపోవచ్చు, అంటే ఇంటర్మీడియట్గా కూడా ఉండొచ్చు, లేదా కంటిన్యూస్గా ఓ వారం 10 రోజులు కూడా ఉండొచ్చు. ఇంకో కారణం ఏంటంటే మేజర్గా ఈ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళలో, అడల్ట్ ఇండివిజువల్స్, ఎల్డర్లీ పీపుల్లో ఎప్పుడైనా మనం మోషన్ పాస్ చేసినప్పుడు రక్తం కనుక పడితే దాన్ని మనం వార్నింగ్ సిగ్నల్ లేదా వార్నింగ్ సైన్గానే పరిగణించాలి. అలాంటి సందర్భంలో డెఫినెట్గా కారణం ఏదైనప్పటికీ ఈ రక్తస్రావం జరగడానికి కారణం ఏమైంటుంది అనేది మనం 100% కరెక్ట్గా నిర్ధారించాలి. యూజువల్గా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో కూడా చేస్తూ ఉంటాం మనం సిగ్మాయిడోస్కోపీ అని, లేదా సమ్వన్ కమ్స్ టు యువర్ ఛాంబర్ విత్ లైక్ ఇట్లా మోషన్ పోయినప్పుడు రక్తం పడుతుందని వస్తే కనుక సిగ్మాయిడోస్కోపీ కానీ లేదా కొలనోస్కోపీ అని పరీక్ష చేసి 100% ఇది కారణం, అంటే ఫిషర్ కారణమా లేదా అర్షమూలలు కారణమా లేదా కోలోరెక్టల్ క్యాన్సర్ ఇలాంటిది ఏదైనా ఉందా అనేది మనం నిర్ధారించాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఆ టెస్ట్ చేసి డెఫినెట్గా మనకు డయాగ్నోస్ నిర్ధారణ చేస్తే కనుక, ఇప్పుడు అర్షమూలలు ఉన్నాయనుకోండి, అర్షమూలలు ఉంటే సింపుల్ ఎండోస్కోపీ ద్వారా మనం లేదా బ్యాండింగ్ కానీ లేదా ఇంజెక్షన్ థెరపీ కానీ తీసుకోవచ్చు, లేదా కొన్నిసార్లు మనకు సర్జరీ అవసరం పడుతూ ఉంటుంది. ఇవన్నీ మైనర్ రీజన్స్. ఒకసారి మనం ట్రీట్మెంట్ కానీ లేదా సర్జరీ కానీ చేయించుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. కానీ ఈ రక్తస్రావం ఉన్నప్పుడు ఏదైతే మేజర్ డిసీజెస్ ఏదైతే ఉంటాయో, ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగు మలాశయంకి వచ్చే ఏదైతే క్యాన్సర్స్ ఉంటాయో వాటిని మనం అర్లీ స్టేజ్లో కనుక మనం నిర్ధారణ చేస్తే, డయాగ్నోస్ చేసినట్టు అయితే డెఫినెట్గా రిజల్ట్స్ బాగా ఉంటాయి. ఏ కారణం వల్లనైనా కానీ ఈ రక్తస్రావం జరిగినప్పుడు మనం కొంచెం అంటే దాన్ని పట్టించుకోక ఉండి, మనం డాక్టర్ని కనుక సంప్రదించకుండా ఉండి దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ రీజన్ ఏంటిదని మనం తెలుసుకోకపోతే ఒక్కొక్కసారి పెద్ద జబ్బును మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అర్లీ స్టేజ్లో మనం పికప్ చేయకుండా ఉండి లేట్ స్టేజ్లో పికప్ చేసినా కూడా కొన్నిసార్లు మనం చేసేది ఏమి ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఈ మలాశయంలో కానీ పెద్ద పేరులో వచ్చే క్యాన్సర్స్ని మనం అర్లీ స్టేజ్లో కనుక దాన్ని నిర్ధారణ పట్టుకోలేకపోతే అడ్వాన్స్ స్టేజ్లో కనుకనే నిర్ధారణ అయితే డెఫినెట్గా మనం సర్జరీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. సర్జరీ చేసినప్పటికీ పూర్తిగా తీసేయలేని పరిస్థితి ఉండొచ్చు. అట్లాంటప్పుడు రిజల్ట్స్ బాగుండవు. అందుకే ఒకటి చెప్పేది, రక్తం స్రావం జరిగినప్పుడు, మల విసర్జనప్పుడు రక్తస్రావం జరిగినప్పుడు డెఫినెట్గా దానికి ఏమి కారణం అనేది మాత్రం మనం డాక్టర్ని సంప్రదించి నిర్ధారించుకోవాలి. చాలా వరకు సింపుల్ రీజన్స్ అంటే అర్షమూల బ్లీడింగే కానీ లేదా కొన్ని పైల్స్ ఫిషర్ ఇనానో కానీ ఇట్లాంటి రీజన్సే ఉంటాయి. కానీ మన దగ్గర వీటితో పాటు మలాశయం లేదా పెద్ద పేగుకు సంబంధించిన ఈ క్యాన్సర్స్ కూడా చాలా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అందుకే దాన్ని మనం అశ్రద్ధ చేయకుండా పర్టికులర్గా మలబద్ధకం ఎక్కువ అవుతూ ఉండి రక్తస్రావం జరుగుతుంది, అగైన్ కొంత రక్తహీనత ఉన్నప్పుడు లేదా కొంచెం వెయిట్ లాస్ కానీ ఆకలి లేకపోవడం ఉన్నప్పుడు డెఫినెట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి దానికి సంబంధించిన కొలనోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ కానీ చేసి
అందులో కనుక ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఉంటే దాన్ని బయాప్సీ ద్వారా మనం నిర్ధారణ చేస్తాం. అది ఒకటి. కొంతమందిలో పర్టికులర్ మన దగ్గర అంత స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మనం చేయట్లేదు, కానీ కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఈవెన్ 35-40 ఇయర్స్ తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నా లేకున్నా ఈ స్క్రీనింగ్ లేదా సర్వేలెన్స్ సిగ్మాయిడోస్కోపీ అనేది మనం చాలా వరకు చేస్తూ ఉంటాం. ఇలా పీరియాడికల్గా మేబీ 6 months కావచ్చు, 2 yearsకి ఒకసారి కావచ్చు, అట్లా చేస్తే కనుక అర్లీ స్టేజ్లో, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ చాలా సాధారణం. ఈవెన్ మన దగ్గర కూడా అంతే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అందుకే కంప్లైంట్స్ లేనప్పటికీ ఒక ఏజ్లో ఏమైనా మినిమల్ సస్పెషన్ ఉన్నా కూడా స్క్రీనింగ్ సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ చేసుకోవాలి. అలాంటి సిమ్టమ్స్ లేనప్పటికీ మనం స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాం. బట్ డెఫినెట్గా కాన్స్టిపేషన్ కానీ, కాన్స్టిపేషన్తో పాటు రక్తస్రావం ఉంటే డెఫినెట్గా ఈ ట్యూబ్ టెస్ట్ లేదా సిగ్మాయిడోస్కోపీ కానివ్వండి, కొలనోస్కోపీ టెస్ట్ కానీ చేయించుకోవాలి. దానికి ఇంకా వేరే ఇతరత్ర కారణం లేదు అని, లేదా ఒకవేళ కారణం ఉంటే దాన్ని నిర్ధారించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్, చికిత్సను మనం తీసుకోవాలి. అంటే అది అంత ఇంపార్టెంట్ టెస్ట్. మోస్ట్ ఆఫెన్ దిస్ ఇస్ అంటే క్లినికల్గా చాలా వరకు మనం డయాగ్నోస్ చేయవచ్చు, కానీ నిర్ధారణ కోసం మాత్రం ఈ సిగ్మాయిడోస్కోపీ లేదా కొలనోస్కోపీ పరీక్ష చేయాలి. చేసి డెఫినెట్గా రోగ నిర్ధారణ చేసిన తర్వాతనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్, పర్టికులర్లీ అర్లీ స్టేజ్లో నిర్ధారణ చేస్తే రిజల్ట్స్ బాగా ఉంటాయి. ఒకటే విషయం ఏంటంటే, మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా రక్తస్రావం లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి. దట్ ఈజ్ అవర్ బాటమ్ లైన్.